అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే హాయ్ ఫ్రెండ్స్, ఏం భద్రాచలం వెళ్దామని చిన్న ట్రిప్ వేద్దామని ప్లాన్ చేసాం. ఇంకా బయలుదేరిపోయాం. అలా టోల్గేట్ కాడికి వెళ్ళంగానే వాడు ఆ బండి ఆపేశాడు. ఏంద్రా బండి ఆపేవంటే మీ ఫాస్టాగ్లో మనీ ఉన్నాయా చూసుకో అన్నాడు. లేవని తెలిసి మన దగ్గర ఉన్న మనీతో మేనేజ్ చేసాం. అలా విజయవాడ దాకా రీచ్ అవ్వగానే నేను వీడియోస్ తీస్తున్న చూసి మా ఫ్రెండ్ గాడు, నువ్వు పెట్టే వీడియోస్ యూట్యూబ్లోకి 4-5 చూసి దానికి కూడా ఇన్నిసార్లు వీడియోలు తీయాలా అన్నాడు. ఇంకేం చేస్తాం, మన కార్ నడపడం కూడా అంత రాదు. సరే ఇంక వీడియోలు తీస్తా కూర్చుందా. అంతలోకి డల్గా ఉందని ఒక చిన్న పాట పెట్టమన్నా. మా వాడు పాట పెట్టాడు. ఆ పాటకు అలా చిల్ అవుతూ రూట్ మర్చిపోయాం. అక్కడ ఉన్న ఆంటీని అడిగితే మా దగ్గర ఉన్న మొక్కజొన్నల గండి కొంటేనే రూట్ చెబుతానంది. మొక్కజొన్న మొక్కలు తీసుకొని అలా పక్కన కూర్చున్నాం. అంతలోకి అక్కడికి చింటూ బాయ్ వచ్చాడు. అతనికి మటన్ మొక్క కావాలంట, మొక్కజొన్న మొక్క వద్దంట. అదైతే మన దగ్గర లేదు కదా, ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం. ఇంకా కార్లో ఆ టీవీ లాంటిది ఏదో ఉంటే దాంట్లో అలా కామెడీ వీడియోస్ పెట్టుకుని కొద్దిసేపు చిల్ అయ్యాం. తర్వాత మనీ అవసరం అయ్యి ఏటీఎం కోసం ఆగితే ఆ ఏటీఎం ఏం పని చేయలేదు. మన కార్డు పని చేయలేదా లేదంటే ఏటీఎం పని చేయట్లేదా అర్థం కాక దగ్గరలో ఎక్కడైనా ఇంకో ఏటీఎం ఉందని వెళ్ళాం. మా వాడి ఫ్రస్ట్రేషన్ చూడండి, ఏటీఎంలో డబ్బులు రాలేదని. సరే అని అక్కడికి వెళ్ళిన డబ్బులు తీసుకున్నాం. అంతలో నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. పొద్దున్న లేచి చూసేటప్పటికి మా కార్ పక్కనే ఆయిల్ స్తంభం ఉంది. సరే ఇంకా ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి భద్రాచలం గుడికి బయలుదేరాం. అలా గుడిలో దర్శనం చేసుకొని ఆ దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చి ఇక్కడ ఒక చిన్న గుడి ఎందుకు చేస్తుంటే కళ్యాణం అక్కడ వీడియోస్ తీసాం. తర్వాత పర్ణశాలకు వచ్చి ఆ పర్ణశాలలో ఫ్లో బాగా ఎక్కువ ఉందంట. సో అటు పంపిలే మమ్మల్ని. అక్కడ ఉన్న రాళ్ళు తీసి చిన్న సర్కిల్లో ఉన్న రాళ్ళు దాంట్లో వేస్తే మనకు కష్టాలు రాకుండా ఉంటాయంట. ఇంకా అక్కడ పర్ణశాలలో ఒక చిన్న గుడి ఉందంటే ఆ గుడి చూద్దామని బయలుదేరాం. అంతలో దారిలో గోదావరి కనపడింది. ఈ గోదావరిలో బోటింగ్ చేయాలనిపించి పడవెక్కేసాం. మేము వెళ్ళిన రోజు ఆ క్లైమేట్ చూస్తుంటే అసలు ఎంత చల్లగా బోటింగ్ చాలా గొప్ప అనుభూతినిచ్చింది నాకైతే. సరే పద, ఆ పక్కన అంకుల్ ఏందో వీడియో తీస్తున్నాడు చూద్దామని జూమ్ చేసి చూస్తే అతను రికార్డింగే ఆన్ చేయాలి. ఇంకేం చేస్తాం, నెలకొండ ఉన్నాం. సరే 15 నిమిషాలు తిప్పేసి రిటర్న్ తిప్పేసాడు. అలా బయటికి వచ్చి కూర్చున్నాం. మా వాడు వచ్చింది గుడి చూస్తానికి కదా అని గుడికి తీసుకెళ్ళాడు. ఆ గుడిలో కూడా ఫోన్ అలో లేదు. ఇంకా బయలుదేరి వచ్చేసి దారిలో ఫుడ్ తీసుకొని అక్కడ ఒక చిన్న గట్టు చూసుకుని ఆ గట్టు మీద కూర్చొని తిన్నాం. ఇంకా అక్కడి నుంచి ఇంటికి వచ్చేసాం. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. బాయ్ ఫ్రెండ్స్.